ఇప్పుడు చూడండి, మనం ఒక పంజాబీ డ్రెస్ కటింగ్ చేయాలంటే ఫస్ట్ మనము ఇలాగా పంజాబీ డ్రెస్ కి రివర్స్ పెట్టుకుంటాం. ఓకేనా? ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు నుండి ఈ కుట్టు వరకే చూసుకోవాలి. ఈ లాస్ట్ నుండి ఈ లాస్ట్ వరకు చూసుకోకూడదు. ఎప్పుడు ఈ కుట్టు నుండి ఈ కుట్టు వరకే చూసుకోవాలి. ఎట్లా మనం 1.5 వదులుతాం, అది కామన్ క్వశ్చన్. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పంజాబీ డ్రెస్ యొక్క లెంత్ చూసుకుంటాం. ఏం చూసుకుంటామా? లెంత్ ఎంత ఉందంటే ఈ డ్రెస్ యొక్క లెంత్ ఇక్కడ నుండి కొలుచుకొని లాస్ట్ వరకు పోవాలా, సైడ్లు కొలవకూడదు. షోల్డర్ పైన ఉంటే కొలుచుకొని కింద వరకు లాగినట్లు. ఓకేనా? ఎంత ఉంది మా? 40 ఇంచెస్ ఉంది. ఓకేనా? 40 ఇంచెస్ లెంత్ ఉంది. తర్వాత మనం చూసుకోవాల్సినది నేను చెప్పాను కదా ఇందాక, వేరే లెసన్ లో చెప్పాను. మనం ఒకటి డ్రెస్ పంజాబీ డ్రెస్ కటింగ్ చేయాలంటే చెస్ట్, నడుము, హిప్ అనేటివి 3 భాగాలు డివైడ్ చేసుకోవాలి ఒక పంజాబీ డ్రెస్ కి అని అన్నాను కదా. ఇప్పుడు మనము డ్రెస్ లాగా జంపుగా చూసుకొని ఫస్ట్ లెంత్ ఎంత చూసుకున్నాము, 40 ఇంచెస్ పెట్టేసాము. ఇప్పుడు ఇదే పంజాబీ డ్రెస్ లోకి మనకు మెజర్మెంట్స్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ షోల్డర్ ఉంది కదమ్మా, ఆ షోల్డర్ దగ్గర పెట్టుకొని ఆల్రెడీ అక్కడ 1/2 ఇంచ్ ఫోల్డ్ అయిపోయింది, దానికి ఏం మాట్లాడకూడదు. 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి మనమే. ఓకేనా? ఇక్కడ నుండి మనం ఏం చేయాలి అంటే 6 ఇంచులకి మనము ఒక మార్జిన్ పెట్టుకుంటాం. ఎన్ని ఇంచులకి మా? 6 ఇంచులు కానీ 6.5 కానీ ఒక మార్జిన్ పెట్టుకుంటాం. అది ఏమి సిగ్నల్ రా అంటే చెస్ట్ సిగ్నల్ అని అర్థం. ఓకేనామా? తర్వాత 14.5కి ఒకటి సిగ్నల్ ఇచ్చుకుంటా. ఇక్కడికి 14.5కి కానీ 14కి కానీ ఒక సిగ్నల్ ఇచ్చుకుంటా. అది ఏమి అంటే నడుము అని మనకు అర్థం. ఓకేనా? తర్వాత వచ్చేసి 19.5కి ఒక మార్జిన్ పెడుతున్నా. ఎంతకి మా? 19.5కి. ఇది హిప్ అంటే టైస్ దగ్గర హిప్ ఓపెన్స్ వస్తాయి కదా, ఈ మెజర్మెంట్స్ చూసుకొని ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనము మార్జిన్స్ పెట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇవే మార్జిన్స్ ఎంత వెడల్పు ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి అంటే చెస్ట్ చూసుకోవాలి. చెస్ట్ చూడండి, నేను ఇక్కడ మార్జిన్ పెట్టాను కదా, ఈ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు వరకు మనము మార్జిన్ చూసుకోవాలి. ఎంత ఉంది మా అంటే 22.5 ఉంది నాకు. ఈ కుట్టు నుండి ఈ కుట్టుకి ఎంత ఉంది? 22.5. తర్వాత ఈ మెజర్మెంట్ ఏం పెట్టాను నేను? నడుము అని పెట్టాను కదా, అది కూడా ఇటు సైడ్ నుండి ఇటు సైడ్ కి ఎంత ఉంది వెడల్పు అనేది చూసుకుంటా. కాకపోతే నేను చూసుకునేది ఈ ఫస్ట్ కుట్టు ఉంది కదమ్మా, ఈ ఫస్ట్ కుట్టు నుండి ఈ ఫస్ట్ కుట్టుకు నాకు 18.5 ఉంది. నా నడుము యొక్క జుట్టు కొలత ఎంతరా అంటే 18.5. తర్వాత హిప్ అంటే నేను ఇక్కడ మార్జిన్ పెట్టుకున్నాను కదా, అదే లైన్ పైన ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఆ ఓపెన్స్ దగ్గర నుండి ఈ ఓపెన్స్ వరకు నేను పెట్టుకుంటా. ఎంత ఉందంటే 22 ఉంది మా. ఓకేనా? ఓపెన్స్ ఎంత ఉంది? 22 ఉంది. మనం ఆల్రెడీ లెంత్ కొలిచేసుకున్నాం. ఓకేనా? హ్యాండ్స్ ఎంత ఉంటే అంత పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, నేను ఎంత నీట్ గా ఉన్నా క్లాత్ మాత్రము 4 క్లాతులు సమానంగా ఉండడం కోసం ఒక మార్జిన్ తీసేస్తా. ఓకేనా నాన్న? అక్కడ నుండి ఏం చేస్తానంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం 3 కొలతలు తీసుకున్నాం పంజాబ్ డ్రెస్ కి. ఏం తీసుకున్నామంటే ఫస్ట్ లెంత్ తీసుకున్నాం. లెంత్ ఎంత ఉంది మా? 40 ఇంచెస్. కానీ 40 ఇంచుల్లో లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంటే 3 ఇంచులు తక్కువ ఉంటుంది. 40లో 3 ఇంచులు పోతే ఎంతమా? 37. 37 అంటే 38.5 నాకు ఇక్కడ వరకు ఉంది, నేను ఇక్కడ వరకు పెడుతున్నా. ఎందుకు పెడుతున్నానంటే ఫోల్డింగ్ కి పోతుంది కదా క్లాత్, 1.5 ఇంచు ఫోల్డింగ్ కి తీసుకోవాలా. క్లియర్ అన్నా? తర్వాత ఏం చేస్తానంటే ఈ స్కేల్ ఇలాగే టేప్ ఇలాగే పెట్టేసి నేను 6.5కి చెస్ట్ పాయింట్ పెడుతున్నా. ఎంతకు మా? 6.5కి. తర్వాత 14.5కి ఒక పాయింట్ పెడుతున్నా. తర్వాత 19 కానీ 19.5 కానీ ఒక పాయింట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇప్పుడు చూడండి, నాకు చెస్ట్ పాయింట్ ఎంత ఉంది మా? 22.5కి అర్థం ఎంతమా? 22.5. మనము చెస్ట్ వేసుకున్నాము మార్జిన్, తర్వాత నడుము వేసుకున్నాం మార్జిన్, తర్వాత హిప్ వేసుకున్నాం. ఈ 3 మనం మార్జిన్స్ పెట్టుకున్నాం కదా, ఆ మార్జిన్స్ కి మనం ఏం చేస్తామంటే లైన్లు వేసుకుంటాం. ఓకేనా? ఇలాగా లైన్లు వేసుకుంటాం. తర్వాత దీనికి కూడా 3కి కూడా మనము లైన్లు వేసుకుంటాం. ఇలాగా
ఇలాగా మూడింటికి లైన్ వేసుకుంటాం. అంటే నాకు ఇది చెస్ట్ పాయింట్, ఇది నడుం పాయింట్, ఇది హిప్ పాయింట్ అని నాకు ఒక సిగ్నల్ అన్నమాట. తర్వాత ఏం చేస్తానంటే చెస్ట్ పాయింట్ వచ్చేసి నాకు 22.5 ఇంచులు వచ్చింది మా. 22.5 ఇంచుల్లో అర్థం ఎంత అంటే 11.75. ఓకేనా, 11.25. సో నేనేం చేస్తానంటే 22లో 11కి 2 గీతలు పెడుతున్నా. ఓకేనా, ఇలాగా పెట్టేసి ఇది చెస్ట్ పాయింట్. ఓకే, తర్వాత ఏం చేస్తానంటే వెస్ట్ పార్ట్ అంటే నడుము భాగం వచ్చేసి నాకు 18.5 ఉంది. 18.5కి 9 కాలర్. ఓకేనా, ఇక్కడ నుండి నేను ఎంత పెడుతున్నానంటే 9.5కి ఒక గీత తక్కువ. ఓకేనమ్మా, అంత పెట్టేస్తున్నా. తర్వాత హిప్ పాయింట్ ఉంది. హిప్ పాయింట్ వచ్చేసి నాకు 22 ఇంచులు. 22 ఇంచులు అర్థం చేస్తే ఎంతరా అంటే 11 ఇంచులు. ఓకేనా, అది కూడా మార్జిన్ పెట్టేసిన. అంటే నా నడుము యొక్క చుట్టుకొలతల్లో నేను మార్జిన్స్ పెట్టేసా. ఓకేనా, క్లియర్ అమ్మా. తర్వాత ఏం చేస్తానంటే ఈ మూడింటికి నేను డ్రా చేస్తా, మార్క్ వేసేస్తా. ఎలా ఉందో అలాగా మార్జిన్ పెట్టేస్తా. ఓకేనా, ఇలాగా 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 పెట్టేసి నేను కుట్ల కోసము ఈ స్కేల్ 1.5 ఇంచు ఉంటుంది మా. కుట్ల కోసం నేను ఏం చేస్తానంటే ఇదే స్కేల్ పెట్టేసి దాని పక్కన మార్జిన్ పెట్టుకుంటా. ఓకేనా, ఇటు వరకు. కానీ ఈడ ఓపెన్స్ దగ్గర నేను ఏం చేస్తానంటే 1 ఇంచ్ మార్జినే పెట్టుకుంటా, 1.5కి పెట్టుకోను. ఓకేనా, ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టుకుంటున్నా ఇలాగా. తర్వాత నాకు లెంత్ ఇటు వరకు ఉంది. ఓకేనా, లెంత్ ఇటు వరకు ఉంది. నేను ఈ లెంత్ ఏం చేస్తానంటే లైన్ డ్రా చేస్తున్నా. ఇలాగా చక్కగా పెట్టేసి లైన్ మార్క్ వేసుకుంటున్నా. ఓకేనా, ఇలాగా నాకు ఫోల్డింగ్కి పోతుంది కాబట్టి క్లాత్ నేను కింద నుండి వేసుకుంటున్నా. ఉన్న క్లాత్ని వేసేస్తున్నా. ఫోల్డ్ చేస్తే అది కరెక్ట్గా వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో 12 ఇంచులు నాకు ఉంది. ఓకేనా, ఇదే 12 ఇంచులు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా లాస్ట్లో పెట్టేస్తా. ఓకేనామా, 12 ఇంచులకు ఒక మార్జిన్ పెట్టేస్తా. అప్పుడు నాకు ఇవి ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే పుళ్ళు తిరిగే ఛాన్స్ తగ్గుతుంది చాలా వరకు. నాకు ఇంత క్లాత్ ఉంది కదా, మిగిలింది కదా, అది కూడా పెట్టేద్దామంటే అలా చేయకూడదు. ఇక్కడ ఎంత ఉందో అక్కడ కూడా సేమ్ అంతే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. కొంచెం 1/2 ఇంచ్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. అదే నువ్వు 1 ఇంచ్ పెంచుకున్నావు అనుకో ఫోల్డ్ చేసేకి అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు, క్రాస్గా ఉంటుంది కాబట్టి ఫోల్డ్ చేసే అవకాశం ఉండదు. ఓకేనా, సో తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నాకు బాడీ మెజర్మెంట్స్ అన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు నాకు నెక్ షోల్డర్ రావాలి. ఓకేనా, నెక్ షోల్డర్ నేను 2 కలిపి ఎంత పెడుతున్నానంటే 7 ఇంచెస్ పెడుతున్నా. గమనించండి, 7 ఇంచెస్ ఎంతమా? 7 ఇంచెస్ 6.5 పెడతారు మామూలుగా. నెక్ షోల్డర్ 2 కలిపి 6 ఇంచులు పెడతారు, 6.5 కూడా పెడతారు. కానీ ఎందుకు అలా పెడతారు అనేది నేను చెప్తా. 6 ఇంచులు పెట్టామనుకో ఇది 6 ఇంచులది. ఈ డ్రెస్ ఏంటిమా అంటే నెక్ షోల్డర్ 2 కలిపి ఎంత ఉందిరా అంటే 6 ఇంచులు ఉంది. 6 ఇంచులు నేను ఎందుకు పెట్టానంటే వెనకల డీప్ ఉంది, ఫ్రంట్ డీప్ ఉంది కాబట్టి నేను 6 ఇంచులు పెట్టుకుంటే ఇక్కడ టైట్ ఉండాలి కాబట్టి డీప్ పోతే సరిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి కొంచెం నెక్ తగ్గించుకోవాలి, బ్యాక్ నెక్ అని అనుకుంటున్నా. అందుకని 7 ఇంచులు పెడుతున్నా. క్లియర్ అమ్మా, అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ నేను ఎంత పెడుతున్నానంటే 3 ఇంచులు పెట్టుకుంటున్నా. ఓకేనా, నెక్ ఎంత అంటే 3 ఇంచులు పెట్టుకుంటున్నా. నెక్ డౌన్ ఎంత పెడుతున్నాను అంటే అది నేను క్యాన్వాస్ లో పెడతాను. జస్ట్ క్యాజువల్ కోసం నేను 6 ఇంచులు పెడుతున్నా. నేను క్యాన్వాస్ నెక్ డిజైన్ పెట్టాలనుకుంటాను కాబట్టి అప్పుడు ఆలోచించి ఏ నెక్ పెడితే బాగుంటుందో నేను అప్పుడు ఆలోచించి పెడతాను. తర్వాత ఏం పెడతానంటే ఇక్కడ 7 ఇంచులు పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా 7 ఇంచులు పెట్టేసి నేను మార్క్ వేసేసి సంకట్ డౌన్ యొక్క మార్క్ వేసుకుంటున్నా. ఓకేనా, ఇట్లా ఒక మార్క్ వేసేస్తున్నా. వేసేసిన తర్వాత ఈ మధ్యలో నేను ఏం చేస్తానంటే ఒక మార్క్ వేసుకుంటా. ఓకేనా, ఆ మార్క్ ఎంత ఉండాలి అంటే 1.5 ఇంచులు ఉండాలి. ఈ వచ్చేసి మనకు సంఖ యొక్క మార్జిన్ ఎంత ఉండాలంటే 1.5కి ఇలా మార్క్ వేసేసి కరువు స్కేల్ ఉంటుంది కదమ్మా, కరువు స్కేల్ మనం ఇలా పెట్టేసి షేప్ తీసేసుకుంటాము. ఓకేనా,
కరుసెల్ ఎప్పుడు చక్కగా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక గీత వచ్చేటట్టుగా పెట్టుకొని ప్రెస్ చేసి 3 కలిసేటట్టుగా ఒక మార్క్ వేసేసేయాలి. ఓకేనమ్మా? క్లియరా? నాకు ఇక్కడ నెక్ వస్తుంది. ఏమొస్తుంది మా? కానీ నేను కట్ చేయట్లేదు. నేను క్యాన్వాస్ నెక్ కటింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి జస్ట్ మీకు సిగ్నల్ కోసం నేను నెక్ డిజైన్ డ్రా చేశా. ఓకేనా? ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, నేను కటింగ్ చేస్తున్నా. ఓకేనా? డౌట్ ఉందమ్మా ఏమన్నా? లేదు మేడం. కట్ చేస్తున్నా? yes मैडम. हाँ गाते हैं कुछ कट ऑफ करना. अच्छा ऑफ करना. सब हो गया था. मिक्सी पड़ता नहीं ना. रखते आगे आपके वीडियो रखे दी साइड रखे दी స్లోగా తీ అంటే వీడియోలో బాగుంది. ఇప్పుడు మా ఈ డ్రెస్ కటింగ్ అయిపోయిన కాబట్టి మనము ఖర్చులు అనేవి పెట్టుకోవాలి. ఏం రాయి ఖర్చులు అంటే ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ వచ్చేసి ఓపెన్ పాయింట్ అంటే హిప్ పాయింట్ అని ఒక సిగ్నల్. ఓకేనా? మనం మళ్ళీ టేపులు తీసుకోవడం కొలుచుకోవడం చేయకూడదు. ఇక్కడ వచ్చేసి నడుము, నీకు తెలియాలి ఇది రెండో సిగ్నల్ కాబట్టి ఇది నడుము వస్తుంది అని. ఇది వచ్చేసి చెస్ట్ లూజు. ఓకేనా? ఇది కూడా ఒక సిగ్నల్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, నాకు పైన ఒకటి లోపల ఒకటి ఉంది. పైన వచ్చేసి మార్క్స్ ఉన్నాయి, లోపల వచ్చేసి మార్కులు లేవు. మార్కు లేనిది మనం ఏం చేయాలంటే బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలి. ఇలాగా తీసుకోమా పక్కన. ఇది ఫ్రంట్ సైడ్ది మార్కులు ఉన్నాయి కదమ్మా. ఎప్పుడు కానీ పంజాబ్ డ్రెస్కి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సంఖలో మనకు 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఓకేనా? ఇది మార్క్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఈజీ మెథడ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారమే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ సమానం చూసేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఎంతమ్మా? 1/2 ఇంచ్. రకి వీడియో ఓకే. ఇక్కడ నుండి మా 1/2 ఇంచ్ లోపలికి వేసుకోవాలి ఇలాగా. ఈ మార్జిన్ ఏం మార్జిన్ అంటే మనకు ఇది ఫ్రంట్ సైడ్ అనే సిగ్నల్. ఇది ఏం సైడ్? ఫ్రంట్ సైడ్ వస్తుందని ఒక సిగ్నల్. మనం కరువు స్కేల్ తీసేసుకొని ఆ 1/2 ఇంచ్ కూడా తీసేస్తాం, రిమూవ్ చేసేస్తాం. ఓకేనా? ఇలాగా తీసేస్తే మనకు టెన్షన్ ఉండదు. మనం తీయకుండా అలాగే కుడితే ఏమవుతుందంటే అక్కడ క్లాత్ ఎక్కువగా వచ్చేస్తుంది. ఓకేనా? గూదలాగా ఉంటుంది క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు మనం ఏం చేయాలి, కటింగ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ కటింగ్ చేయకూడదు. ఈ ఫ్రంట్ కటింగ్ మనం ఫ్రంట్ హ్యాండ్ యొక్క సంకల్ కింద షేప్ తీసాం కాబట్టి దీనికి పక్కన పెట్టేసి బ్యాక్ క్లాత్ మనము కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సేమ్ ఉంటుంది కదా, సంకల్లో మనము తీయం కాబట్టి. ఈ క్లాత్ డిజైన్ ఈ కటింగ్ ఈ డ్రెస్కి ఉన్న స్వభావమే ఇది. ఈ డిజైనే ఇలా క్లాత్ ముడుచుకొని వస్తుంది అన్నమాట. సో మనం ఇక్కడ లాగి చూసాము, షోల్డర్ కరెక్ట్గా ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రా క్లాత్ పెట్టే కరెక్ట్ మెజర్మెంట్ లేకుండా ఎక్స్ట్రానే కటింగ్ చేసేస్తాను అన్నమాట. ఓకేనా? ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఇది క్లాత్ ముడుచుకొని ఉంటుంది కాబట్టి 1/2 ఇంచ్ మార్జిన్తో నేను ఎక్స్ట్రా క్లాత్ పెట్టి కట్ చేసేస్తున్నాను. మనకు ఏది మెజర్మెంట్ కరెక్ట్గా ఉంది అంటే లైనింగ్ క్లాత్ మెజర్మెంట్ ఏదో ఒకటి కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనము ఈ టాప్ కటింగ్ చేసేసాం. ఓకేనమ్మా? ఓకేనా? వీటి ఒక క్లాత్ హ్యాండ్స్ మనము సపరేట్ కటింగ్ చేసుకునేది. ఓకేనమ్మా? హ్యాండ్స్ కటింగ్ చేసుకునేటప్పుడు మనం ఎలా చేసుకోవాలి అంటే ఇది హ్యాండ్స్ కటింగ్ కాబట్టి ఇది క్లాత్ మనము కటింగ్ చేసేసాము, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకేనా?
పక్కన పెట్టేసి ఇది లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్ క్లాత్ అన్నమాట. ఈ లైనింగ్ క్లాత్ ఏం సైడ్ మా బ్యాక్ సైడ్ క్లాత్ కి 1/2 ఇంచ్ మనం ఇలాగా మార్క్ వేసేసుకొని ఆ రౌండ్ యొక్క షేప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుండి మనకు ఆ రౌండ్ యొక్క షేప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. సో నాకు ఈ రౌండ్ యొక్క షేప్ ఎంత వచ్చిందంటే ఇంకొకసారి చెక్ చేసుకుంటాను. నాకు 11 ఇంచులకి ఒక గీత తక్కువ ఉంది, అంటే 1 ఇంచ్ తీసేయాలి, 10 ఇంచులకి పెట్టుకోవాలి. ఓకేనా, ఓకేనా. హ్యాండ్ ఒక క్లాత్ ఎంతరా అంటే 10 ఇంచులు. 10 ఇంచులకి ఒక గీత తక్కువ, ఆ గీత కూడా మైండ్ లో పెట్టుకోవాలి. ఇది 10 ఇంచులు వేసుకుంటే మనం ఆటోమేటిక్ గా 1 ఒక గీత తక్కువ పెట్టుకోవాలని ఒక సిగ్నల్. ఓకేనమ్మా, అర్థమైంది కదా. ఇప్పుడు మనకు హ్యాండ్ కి కావాల్సిన క్లాత్ ఎంతరా అంటే 10 ఇంచులు. ఓకేనా, నాకు కావాల్సిన హ్యాండ్ యొక్క క్లాత్ ఎంత అంటే 10 ఇంచులు జంపు చూసేసుకుంటున్నా, సారీ వెడల్పు చూసేసుకుంటున్నా. ఓకేనా, నాకు కావాల్సిన మెజర్మెంట్ మొత్తము 10 ఇంచులు అన్నమాట. ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకుంటున్నా, జస్ట్ వెడల్పు తీసుకుంటున్నా, ఇంకేం నేను తీసుకోవాలి. ఫస్ట్ అన్ని పొడవు హ్యాండ్స్ అని మాటి మాటికి 1 ఇంచ్ తక్కువ 1 ఇంచ్ తక్కువ అంటే నేను మెండ్లో పెట్టుకుంటాం, మీకు 10 ఇంచులో చెప్పేస్తాను, అది విషయం. సో ఇప్పుడు నాకు హ్యాండ్స్ ఎంత పెట్టుకుంటానంటే నేను మామూలుగా 8 హ్యాండ్స్ డైలీ పెట్టుకుంటాను కాబట్టి నాకు 18 ఇంచులు ఉంటుంది నా హ్యాండ్ యొక్క విత్. జంపు వచ్చేసి నేను ఏం చేస్తానంటే 18 ఇంచులు పెట్టుకుంటున్నా. ఓకేనా, 18 ఇంచులు పెట్టేసి కుట్ల కోసం ఎంత పెట్టుకుంటానమ్మా 1.5 కాబట్టి 19.5 పెట్టుకుంటున్నా. ఇక్కడ ఇటు సైడ్ కూడా లైన్ కరెక్ట్ గా ఉండడం కోసం నేను ఏం చేస్తా 19.5 మార్జిన్ పెట్టేసి ఈ లైన్ డ్రా చేసేస్తా. ఓకేనా, ఈ స్కేల్ ఎన్ని ఇంచులు ఉంటుంది మా 1.5 కాబట్టి నేను కింద ఫోల్డింగ్ అనేసి ఇలా పెట్టేసా. ఇప్పుడు మనము పైన నుండి చూడండి, ఇక్కడ నుండి లూజ్ ఎంత పెట్టుకున్నామా మనం కుట్ల కోసము మామూలుగా 1.5. ఆ 1.5 గీసేస్తే మనం ఇలాగా మనకి ఇదంతా కుట్ల కోసం అని మనకు ఒక సిగ్నల్ వస్తుంది. పైన నుండి కిందకి నేను సంకర్ డౌన్ ఎంత తీసుకుంటున్నానంటే 3.5 తీసుకుంటున్నా. క్లియర్ అమ్మా, 3.5. ఏమా ఎవరికైనా కాదు, ఆలస్యం వచ్చినప్పుడు చెప్తా. ఇది జంపు రేట్లకి మనము 3.5 పెట్టుకోవాలి. ఓకేనా, జంపు రేట్లకి ఇది 10.5 ఉంది హ్యాండ్ యొక్క లూజు అంటే 5.5 పెట్టుకుంటున్నా. ఓకేనా, హ్యాండ్ యొక్క లూజు ఇక్కడ నుండి 1.5 ఇంచుకి కుట్ల కోసం పెడుతున్నా. మనం ఇలా జంపు హ్యాండ్స్ పెట్టినప్పుడు షేపర్ స్కేల్ అనేది ఒకటి వస్తుంది బా. షేపర్ స్కేల్ తో అక్కడ ఉంటే మేడం అక్కడ ఇది కాదు ఇంకోటి మరి దీన్ని షేపర్ స్కేల్ అంటమ్మా. చూడండి, హ్యాండ్ వచ్చేసి మనము ఇలాగ పైకి పంపించేసి ఇక్కడ నుండి ఇక్కడ మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఈ ఖర్చు నుండి ఈ ఖర్చుకి ఈ స్కేల్ పెట్టేసి మనము షేప్ తీసుకుంటాం ఇలాగా. ఓకేనా, హ్యాండ్ మనకు చక్కగా ఉండదన్నమాట, వంపుగా ఉంటుంది కదా మా హ్యాండ్. సో అందుకని ఇది కూడా. తర్వాత చూడండి, ఇక్కడ నాకు ఈ లైన్ వరకు ఉంది కదా ఇలాగా, ఇక్కడ నుండి ఇక్కడ కుట్ల వరకు అని చెప్పాను కదా, దానికి కూడా మెజర్మెంట్ పెట్టేసి ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకేనమ్మా, ఇలాగా ఇలాగా పెట్టేసిన తర్వాత నాకు హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసింది, హ్యాండ్ యొక్క ఈ లూజ్ వచ్చేసింది. తర్వాత నాకు హ్యాండ్ యొక్క షేప్ రావాలి. హ్యాండ్ యొక్క షేప్ రావాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నుండి 2 ఇంచులకు కానీ 2.5 ఇంచులకు కానీ ఒక మార్క్ పెట్టుకుంటున్నా. ఓకేనా, ఇలాగా 2 ఇంచులకైనా పెట్టుకోవచ్చు, 2 ఇంచులకైనా పెట్టుకోవచ్చు, 2.5కైనా పెట్టుకోవచ్చు. 2.5 పెట్టుకున్న తర్వాత నేను 1.5 ఇంచులు మళ్ళీ పెట్టుకుంటున్నా, ఇంకొక మార్జిన్ పెట్టుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ నుండి మనం ఏం చేస్తామంటే ఈ 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదమ్మా, అక్కడ వరకు ఒక మార్జిన్ పెట్టేసి మనం ఏం చేస్తామంటే నా హ్యాండ్ యొక్క షేప్ ఇందులో ఉంటుందని ఒక సిగ్నల్ డ్రా చేస్తా. ఓకేనా, మార్క్ వేసుకుంటా. అంటే మనం ఏం చేసినా కానీ ఇందులోనే మన హ్యాండ్ యొక్క షేప్ ఉందని ఒక సిగ్నల్ అంటే ఇది దాటిపోకూడదని ఒక సిగ్నల్ కోసం వేసుకుంటాం, ఇంకెక్కడ పోకూడదు అనేసి. నేనేం చేస్తాను ఇక్కడ నుండి షేప్ తీసుకుంటా, హ్యాండ్ యొక్క షేప్ ఇలాగా. ఓకేనమ్మా, ఇలాగా చేసుకుంటూ నేను ఈ మార్క్ ఉంది కదమ్మా, ఈ మార్క్కి కిందికి వచ్చేస్తా ఇలాగా. క్లియరా? సో ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా ఉందో అలాగా నేను స్టిచ్ కటింగ్ చేసేస్తా.
నేను పేపర్ కటింగ్ ఎందుకు చేసుకుంటున్నానంటే మనము హ్యాండ్ యొక్క క్లాత్ జాయింట్ పడుతుంది కాబట్టి ఈ పేపర్ కటింగ్ చేసి పెట్టుకుంటే జాయింట్ అయిన వెంటనే మనము కటింగ్ చేసుకోవచ్చు. ఓకేనామా? రైట్. ఇక్కడ నాకు కుట్ల కోసం అని ఒక సిగ్నల్ కోసం పెట్టుకుంటామా, ఖర్చు పెట్టుకుంటా. ఓకేనా? ఇక్కడ ఒక సిగ్నల్, ఇక్కడ నాకు మధ్యకి అనేసి ఒక సిగ్నల్ పెట్టుకుంటా, అంటే హ్యాండ్ యొక్క మధ్య భాగము అనే అర్థం. తర్వాత దీన్ని నేను హ్యాండ్ కి ఇలాగా పెట్టుకుంటున్నా. మనకు ఫ్రంట్ సైడ్ షేప్ వస్తుంది కదమ్మా, ఫ్రంట్ సైడ్ షేప్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే టేప్ తీసుకొని ఈ మధ్య భాగం ఉంది కదా, ఆర్ట్ నుండి 1 ఇంచుకి ఒక మార్క్ వేసుకుంటాం. ఆర్ట్ నుండి మనకు ఓపెన్స్ అంటే ఖర్చులు ఎక్కడ ఉన్నాయో చూసుకొని అంతవరకు పెట్టి ఫోల్డ్ చేస్తాం ఇలాగా. ఓకేనా? మధ్యలోకి ఎంతన్నా రాని ఒక మార్జిన్ పెట్టుకుంటా, ఎక్కడన్నా రాని ఒక మార్జిన్ పెట్టుకుంటా. మనకు ఆర్మ్ హోల్ స్కేల్ అని కొన్ని దొరుకుతాయి మా, ఆర్మ్ హోల్ స్కేల్ అంటాం వాటికి. ఆ ఆర్మ్ హోల్ స్కేల్ ప్రకారము మనము ఇది మార్క్ వేసుకుంటాం. ఇప్పుడు చూడండి మా, ఇలాంటి స్కేల్స్ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే ఆర్మ్ హోల్ స్కేల్ అంటాం. ఏమంటామా? ఆర్మ్ హోల్ స్కేల్ అంటాం. మనము ఇక్కడి నుండి ఇక్కడికి మార్జిన్ పెట్టుకుంటే ఇది కరెక్ట్ గా వస్తుంది. ఓకేనా? ఇలాగా నేను ఏమన్నా తప్పు చేసినా కానీ ఈ స్కేల్ నాకు కనిపెడుతుంది. చూడండి, నేను ఇక్కడ తప్పు పెట్టా, అందుకని ఇక్కడ వరకు ఉందని నాకు సిగ్నల్ ఇస్తుంది. ఇదే ఆర్మ్ హోల్ స్కేల్ ని మనం రివర్స్ పెట్టుకుంటాం. ఓకేనా? రివర్స్ పెట్టుకొని ఈ ఖర్చు ఉంది కదమ్మా, ఈ ఖర్చు వరకు దీన్ని ఇలా తోస్తా పైకి, ఆ ఖర్చులో ఇది కూర్చోవాలి. క్లియరా? ఇక్కడ నాకు 1 ఇంచ్ కానీ మార్జిన్ పెట్టుకున్నాను కదా, ఆ మార్జిన్ దగ్గరికి ఈ హ్యాండ్తో ఇలా తోస్తా, అంటే ఈ మార్జిన్ ఆ మార్జిన్ కూర్చోవాలా. తర్వాత ఏం చేస్తానంటే ఇది ప్రెస్ చేస్తూ దీన్ని ఇలా షేప్ తీసుకుంటా. అర్థమైంది కదమ్మా? ఇది చాలా చాలా ఈజీ మెథడ్. నిమిషాలలో షేప్ యొక్క మనకు నాకు ఎంత షేప్ ఉందో అంత తీసి పెట్టేస్తుంది ఇది. ఓకేనమ్మా? ఇది షేప్ తీసుకున్నాను, మార్క్ చేసుకున్నాను కాబట్టి ఇది ఏం చేస్తాను, కటింగ్ చేసేసి పెట్టుకుంటా. ఇది నాకు ఫ్రంట్ సైడ్ అని ఇంకొక సిగ్నల్ ఇచ్చుకుంటా, అంటే హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా 2 ఖర్చులు ఉంటే మనకి ఏమొస్తుందంటే ఇది ఫ్రంట్ సైడ్ వస్తుందని ఒక సిగ్నల్. క్లియర్ అమ్మా? డ్రెస్ కటింగ్ అయింది. ఏమన్నా డౌట్ ఉందా మీకు? ఇప్పుడు మనకు పంజాబ్ డ్రెస్ కటింగ్ అయిపోయింది. క్లాత్ హ్యాండ్ యొక్క క్లాత్ జాయింట్ ఉంది కాబట్టి మనము కటింగ్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ పేపర్ లో చేసుకుంటాము. అది హ్యాండ్ కటింగ్ జాయింట్ అయిన తర్వాత ఈ పేపర్ పెట్టేసి కటింగ్ చేయడమే. ఓకేనా? ఇందులో ఎవరికన్నా డౌట్ ఉంటే నాతో మాట్లాడచ్చు మా. అందరికి క్లియర్ ఉంది కదా పంజాబీ డ్రెస్? ఈజీ ఉందా? లెసన్ టఫ్ ఉందా? వెరీ గుడ్. క్లాప్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.